నోట్లో ఏది ఆగదంటే చెప్పొద్దంటే చాటింపేత్తనా? చాటింపు అయిపోయినా నువ్వు ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్ళాక తెలుస్తుంది కదా. ట్రాన్స్ఫర్ ఏంటి? బావ కార్ అంటున్నాడు కదా, శాలరీ ఎక్కువ వస్తుందని ట్రాన్స్ఫర్ తీసుకుంది. బావకు తెలిస్తే కాదంటాడని కామ్గా ఉంది. మిడిల్ క్లాస్ అంటే అంతేనే. కోరికలు దగ్గర చేరితే బంధాల మధ్య దూరం పెరుగుతుంది. వెళ్తానంటే వద్దంటాడు, బాధిస్తే బాధపడతాడు. నా కోసం ఫ్రెండ్స్ని వదిలేశాడు, సంసారం కోసం సరదాలు వదిలేశాడు. ఇంట్లో పెట్టిన క్యారేజీ ఒక్క మెతుకు కూడా మిగలకుండా ఖాళీ అవుతుందంటే భర్త బయటేం తినడని. మగాడు అలారం లేకుండా 5ంటికే నిద్రలేస్తున్నాడంటే పెళ్ళాంతో బాధ వల్ల కాదు, పనిపోతుందన్న భయం వల్ల. నీ భావం నువ్వు ఎప్పుడైనా గమనించావా? ఆదివారం ఒక్కరోజే చాలా ఆనందంగా ఉంటాడు. కడుపు నిండా తిని ప్రశాంతంగా నిద్రపోతాడు. ఏ రోజు తన కష్టం మనకు కనపడకూడదని నవ్వుతూ నవ్విస్తూ ఉంటాడు. ఆయన్ని నేనెప్పుడూ ఎందుకు ఏడిపిస్తానంటే కోపంలో అయినా కొంచెంసేపు కష్టాలు మర్చిపోతాడని. పెళ్లి చేసి వాళ్ళమ్మ తన కొడుకుని నాకిచ్చేసింది. ఇప్పుడు ఆడు నా కొడుకు. కొడుకు కారు కావాలని ఏడుస్తుంటే కొనివ్వాలి కదే. అందుకనే వాడికి కొనివ్వాలంటే నేను వెళ్ళాలి. నీ నోట్లో ఏది ఆగదంటే చెప్పొద్దంటే చాటింపేత్తనా? చాటింపు అయిపోయినా నువ్వు ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్ళాక తెలుస్తుంది కదా. ట్రాన్స్ఫర్ ఏంటి? బావ కార్ అంటున్నాడు కదా, శాలరీ ఎక్కువ వస్తుందని ట్రాన్స్ఫర్ తీసుకుంది. బావకు తెలిస్తే కాదంటాడని కామ్గా ఉంది. మిడిల్ క్లాస్ అంటే అంతేనే. కోరికలు దగ్గర చేరితే బంధాల మధ్య దూరం పెరుగుతుంది. వెళ్తానంటే వద్దంటాడు, బాధిస్తే బాధపడతాడు. నా కోసం ఫ్రెండ్స్ని వదిలేశాడు, సంసారం కోసం సరదాలు వదిలేశాడు. ఇంట్లో పెట్టిన క్యారేజీ ఒక్క మెతుకు కూడా మిగలకుండా ఖాళీ అవుతుందంటే భర్త బయటేం తినడని. మగాడు అలారం లేకుండా 5ంటికే నిద్రలేస్తున్నాడంటే పెళ్ళాంతో బాధ వల్ల కాదు, పనిపోతుందన్న భయం వల్ల. నీ భావం నువ్వు ఎప్పుడైనా గమనించావా? ఆదివారం ఒక్కరోజే చాలా ఆనందంగా ఉంటాడు. కడుపు నిండా తిని ప్రశాంతంగా నిద్రపోతాడు. ఏ రోజు తన కష్టం మనకు కనపడకూడదని నవ్వుతూ నవ్విస్తూ ఉంటాడు. ఆయన్ని నేనెప్పుడూ ఎందుకు ఏడిపిస్తానంటే కోపంలో అయినా కొంచెంసేపు కష్టాలు మర్చిపోతాడని. పెళ్లి చేసి వాళ్ళమ్మ తన కొడుకుని నాకిచ్చేసింది. ఇప్పుడు ఆడు నా కొడుకు. కొడుకు కారు కావాలని ఏడుస్తుంటే కొనివ్వాలి కదే. అందుకనే వాడికి కొనివ్వాలంటే నేను వెళ్ళాలి.